హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బనానా ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. సో, ప్రొసీజర్ చూద్దాం. ముందు మనం బనానాస్ కట్ చేసుకోవాలండి. సో, చిన్న చిన్న స్లైసెస్ కింద బనానాస్ కట్ చేసుకోవాలమాట. ఆ తర్వాత ఏం చేయాలో కూడా నేను చెప్తాను వినండి. సో, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టమండి. ఒక్కొక్కసారి బయట ఐస్ క్రీమ్స్ తింటుంటే మోషన్స్ అవుతున్నాయండి. అంటే అయి మరి నిలవ ఐస్ క్రీమ్స్ అయ్యుండొచ్చు. అందుకనే మోషన్స్ అవుతున్నాయన్నమాట. అందుకనే నేను ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందామని బనానా ఐస్ క్రీమ్ నేను యూట్యూబ్‌లో చూసానండి. చాలా వీడియోస్ చూసానన్నమాట ఎలా చేయాలో. దాని ప్రకారం చేస్తున్నాను. సో, మనం చిన్న చిన్న స్లైసెస్ కింద కోసుకోవాలండి. కోసుకొని రిఫ్రిజిరేటర్‌లో పెట్టేయాలన్నమాట. అర్థమవుతుందండి? డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. చూద్దాం టేస్ట్ ఎలాగుందో. ఇంతవరకు నేనెప్పుడు ఐస్ క్రీమ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ చేయటం. సో, ఇది గాని వర్కౌట్ అవుతే ఇంక ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకుంటానండి. ఇంక బయట తిననమాట. వర్కౌట్ అవ్వడం మీన్స్ టేస్టీగా ఉంటాయి. సో, ఈ విధంగా మనం నీట్‌గా చక్కగా బనానాస్ అన్నిటిని మనం చక్కగా కట్ చేసేసుకున్నాం కదండీ! వీటిని మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలన్నమాట. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. సో, మనం అరేంజ్ చేసుకుందాం. సో, నేను ముందు ఒక 4 అవర్స్ పెడితే మంచిదండి. సో, 4 అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెడదామండి. దీన్నిలా ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో. సో, ఈ విధంగా మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలండి బనానాస్. 4 అవర్స్ పెట్టాలన్నమాట. పెడితే మనకి ఫ్రోజన్ బనానాస్ ప్రిపేర్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటేనండి, బనానాస్ అనేవి 4 అవర్స్ ఫ్రీజ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, సో, షుగర్ తీసుకుంటామండి. సో, ఇప్పుడు బనానా ఐస్ క్రీమ్ చేస్తున్నాను కదా! ఈ బనానా ఐస్ క్రీమ్ నేను ఏ విధంగా చేస్తున్నానో, దానికి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. షుగర్ తీసుకుంటాం. వెనిల్లా ఎసెన్స్ తీసుకుంటామండి. అదే విధంగా నేను ఫ్రెష్ క్రీమ్‌తో చేస్తున్నానన్నమాట. ఓకేనండి. ఇంకా మిల్క్. నెక్స్ట్ కోకో పౌడర్ వేస్తున్నానండి. కోకో పౌడర్ వేస్తే చాలా బావుంటదండి. ఓకేనండి. సో, ఇప్పుడు మనము మనకు కావాల్సింది గ్రైండర్. ఓకేనండి. గ్రైండర్‌లో మనము చేస్తాం మాట. మిక్సీ పట్టేస్తాం ఇవన్నీ. సో, ఫ్రోజన్ బనానాస్ తీసుకుంటామండి. ఫ్రోజన్ బనానాస్ తీసుకున్నాం కదా! తీసుకున్న తర్వాత సో, షుగర్ తీసుకుంటాం. ఓకేనండి. ఆ తర్వాత వెనిల్లా ఎసెన్స్ కొంచెం వేస్తామండి. సో, వెనిల్లా ఎసెన్స్ కొంచెం వేస్తే సరిపోతదండి. అంత ఎక్కువేమి ఎయ్యవసరం లేదు. ఓకేనండి. సో, నెక్స్ట్ కోకో పౌడర్ యాడ్ చేస్తామండి. సో, మీకు కనిపిస్తుందా? సో, నేను 1 స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేశానండి. 1 స్పూన్ సరిపోతదిలెండి. ఓకేనా? సో, ఆ తర్వాత నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తా. సో, అమూల్ వారి ఫ్రెష్ క్రీమ్ అండి. సో, నేను క్వాంటిటీ మనకి ప్యూర్‌గా తెలియాలి గాబట్టి, నేను ఇందులో వేసుకొని తీసుకుంటి. సో, ఇంత ఫ్రెష్ క్రీమ్ ఏస్తా. సో, మిల్క్ కూడా ఇందులోనే తీసుకుంటున్నాను. ఎందుకంటే, ఫ్రెష్ క్రీమ్ మిగిలిపోయిందన్నమాట. దీనితో డిజాల్వ్ చేసేస్తే మనకి చక్కగా
సో, ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేయడమేనండి. మిక్సీ వేసేస్తామన్నమాట. సో, మిక్సీ వేసేసి మళ్ళీ మనము దీన్నొక కంటైనర్‌లో తీసుకోవాలి. మనం గ్రైండ్ చేస్తాం కదా! ఈ గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని గిన్నెలో తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. ఓకేనా? సో, దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలండి. టాపింగ్స్ అవి తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో, దీన్ని ఈ విధంగా ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఓకేనండి. సో, ఇంకొంచెం మిగిలిపోయింది. అది ఇందులో వేసేద్దాం. ఇది డ్రింక్‌గా కూడా తాగొచ్చండి. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడే టేస్ట్ చూసానమాట. చాలా నచ్చింది నాకు. సో, మిగిలిపోయింది ఇందులో వేసేసి దీన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. చాలా టేస్టీగా ఉందండి. మామూలుగా హ్మ్. సూపర్. స్మూతీ అంటాం కదా! అలా ఉంది. హ్మ్. సూపర్. సో, దీని లిడ్ కూడా మనం క్లోజ్ చేసేద్దాం. ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దామండి. చాలా బావుందండి. స్మూతీలా ఉంది. ఎంత బావుందో! స్మూతీ ప్రిపేర్ చేసుకోవచ్చు. హ్మ్. వావ్! మళ్ళీ రేపు తీద్దామండి. సో, మనం 8 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఈ 2 కంటైనర్స్ 8 అవర్స్ మనం ఫ్రిడ్జ్‌లో పెడతాం. ఓకే. ఓకే ఫ్రెండ్స్. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక వీడియో తీస్తాను. సో, ఈ వీడియో ఎడిట్ చేయాలండి. సో, మనం ఒక 4 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలండి. పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని తీసి గ్రైండ్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు ఐస్ క్రీమ్‌నయితే డీప్ ఫ్రిడ్జ్ నుంచి బయటికి తెచ్చేసాను. సో, మన ఐస్ క్రీమ్ పరిస్థితి అయితే ఇలా ఉంది. సో, ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఒకసారి గ్రైండర్‌లో వేసి గ్రైండ్ చేసేస్తామండి. గ్రైండ్ చేసి ఫైనల్‌గా మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాం. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటామండి. చాలా బావుందండి. నేనొక శాంపిల్ బాక్స్‌లో వేశాను కదా! అది తిన్నానమాట. 12 అవ్వగానే ఫాస్టింగ్ బ్రేక్ అవుతది కదా! 12 అవ్వగానే నేను ఐస్ క్రీమ్ తోటే మొదలుపెట్టానండి. సో, ఇప్పుడు దీన్నంతా మళ్ళీ మిక్సీలో వేసేయాలమాట. అర్థమవుతుందండి. దీన్నంతా ఇప్పుడు మిక్సీలో వేసేయాలి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసి మళ్ళీ ఇందులో వేసేయాలండి. సో, నేను గ్రైండ్ చేసి తీసుకొస్తా. సో, భలే టేస్టీగా ఉందండి. ఎంత బావుందో తెలుసా? హ్మ్. రియల్లీ గ్రేట్ అండి. చాలా బావుంది. గ్రైండ్ చేయకుండా నేనే తినేసేలా ఉన్నాను. సారీ ఫ్రెండ్స్. వ్యూస్ ఇవ్వండి. ఏం చేస్తాం ఐస్ క్రీమ్ అంత టేస్టీగా ఉంది. దీన్ని గ్రైండ్ చేసేస్తామండి. దీన్ని గ్రైండ్ చేసి తీసుకొస్తాను. అసలు గ్రైండ్ ఎందుకు చేస్తామంటే ఐస్ క్రీమ్ స్మూత్‌గా వస్తదన్నమాట. మనం గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమే. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇంక ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయొచ్చండి. సో, ఇది కొంచెం ఒక 4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్! ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చేసానండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టానని చెప్పాను కదా! సో, మన ఐస్ క్రీమ్ మాట. నేను ఐస్ క్రీమ్‌ని డీమోల్డ్ చేశానండి. సో, ఇది మా మదర్‌కి ఇస్తున్నాను. ఇది నాకు. ఇది చాక్లేట్ ఐస్ క్రీమ్ అండి. హ్మ్. చాలా బావుందండి. హ్మ్. సో, ఓకే ఫ్రెండ్స్. బాయ్.